అందరు క్రైస్తవుల్ని క్రైస్తవేతరులు కూడా అడుగుతున్నా, నువ్వు చేసుకునే పండగేనా దండగని ఎలా అంటున్నానంటే, నువ్వు చేసుకునే దానికి అర్థం తెలియకుండా నువ్వు చేసుకుంటావు అంటే దండగే. నువ్వు ఎందుకు చదువుతున్నావో చదువుకి అసలు మీనింగ్ లేకపోతే ఉద్యోగం చేద్దామనా, లేకపోతే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుందామనే కదా. అసలు ఆ యొక్క గోల్ లేకుండా చదివేవా, ఆ చదువు దండగే. ప్రార్థన ఎందుకు చేస్తున్నావు, బైబిల్ ఎందుకు చదువుతున్నావు, ప్రార్థన ఎందుకు నమ్ముకున్నావు, రక్షణ ఎందుకు పొందుకున్నావు, చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఏంటి రీజన్ ఏంటి, ఏం చెప్పరు మనం? నిజ దేవుడు యేసు ప్రభువే నమ్ముకున్నాం. ఆయనే పాపుల రక్షకుడు, లోక రక్షకుడు, నా రక్షకుడు ఆయనే, మా ఇంటికి రక్షకుడు ఆయనే నాకు రక్షణ మార్గం, సత్యం, జీవం, శాంతి, సంతోషం, సమాధానం ఆయనే. తర్వాత ఆయన నమ్ముకున్నందుకు పరలోకానికి మార్గం ఆయనే, మోక్షానికి వెళ్ళి చేర్చేది ఆయనే. అందుకు నమ్ముకున్నాం, అందుకు వెళ్తున్నాం, అందుకు చేస్తున్నాం చెప్పదు. క్రైస్తవుడికి అన్నీ తెలిస్తే ఇతరులకు కూడా చెప్పగలుగుతాం. మనకు తెలియలేదనుకోండి, మనం ఎవరికి చెప్పలేము. ఒక్కో సమయంలో ఈ క్రైస్తవులైన వాళ్ళు తెలియక ఏమైపోతారో అలాంటి బలహీనమైనటువంటి క్రియలలో పాలు పొందుతారు. పాలు పొందినప్పుడు వాళ్ళు అసలే బలహీనులు, వాళ్ళు అసలే భక్తిహీనులు. ఈ తెలియని క్రైస్తవుడు కూడా వాళ్ళకు ఓటేసి వరకు వాళ్ళు ఇంకా లోకానికి వెళ్ళిపోతారు. ఉదాహరణకి వాళ్ళ ఆదివారం ప్రార్థన, ఆదివారం ఆరాధనలో పాల్గొనకుండా ఎవరైనా లోక సంబంధమైన మనుషులు లోక పండుగలు చేసుకుంటా ఏదైనా పిండంట బండంట వండుకుంటా నాకు కొంత హెల్ప్ చేయండి అని అంటారు అనుకోండి, ఎవరన్నా ఈ క్రైస్తవుడన్న వాళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు వెళ్ళి సర్లే పండగ కదా హెల్ప్ చేయమన్నారు, పిండంట్లో హెల్ప్ చేసి అనుకో, అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇవాళ ఆదివారం కదా, ఇవాళ ప్రార్థన కదా, మరి మీ దేవుడు ఊరుకుంటాడా, నువ్వు ఇక్కడ మాతో ఇక్కడ ఉన్నావు. అప్పుడు మరి వీళ్ళు ఏం చెప్తారు? అక్కడ నీ మూలంగా దేవుని నామం దూషించబట్టలే. నువ్వు చేయకపోక మళ్ళీ వాళ్ళకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎలా దేవుణ్ణి మహింపరుస్తారు, ఎలా దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవునికి ఘనత ఎలా తెస్తారండి? ఒక ప్రశ్నించుకోండి. ఇప్పటి వరకు మనం చెప్పబడిన మాటల్లో కొన్ని మాటలు మీకు అర్థమయ్యేలా కొన్ని చెప్తాను చూడండి. యేసు ప్రభువారు శరీరాన్ని ఇచ్చేటప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడు? ఒక రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము, ఒక ద్రాక్షారసం బాటిల్ పట్టుకుని ఇది నా రక్తం, దీన్ని మీరు చేసేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవటంగా చేయండి అన్నాడు. ఆయన శరీరం ముక్క, రొట్టె ముక్క మొదటగా ఎవరికి ఇచ్చాడు అంటే యోధ ఇస్కరియోతుకి ఇచ్చాడు. యోధ ఇస్కరియోతు ఎవరు? ఇది తీసేయండి, పక్కన పెట్టండి. యోధ ఇస్కరియోతు ఎవరు? అతడిలోనంట ఎవరున్నారంటే దుష్టుడు ఉన్నాడంట. అతడు అప్పుడు యేసుప్రభు శిష్యుడే. యేసుప్రభు వారి శిష్యుల్లో ఇతను కోశాధికారి, ట్రెజరర్, మంచి పోస్టు. కానీ ఇతరులో ఎవరున్నారు? పైకి అంగీ వేసుకున్నాడు, పైకి చాలా భక్తుడుగా ఉన్నాడు, యేసుప్రభు శిష్యుడు మరి. కానీ లోపల ఎవరున్నారు చెప్పండి? దుష్టుడు ఉన్నాడు. ఏమిటి దుష్టుడు ఉన్నాడని రుజువు ఏంటంటే యేసుప్రభుని పట్టి అప్పగించడానికి రెడీగా ఉన్నాడు, పైకి మాత్రం బలం తీసుకోవడం రెడీగా ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు ఎవరిని కూడా బలవంతం చేయడు. అందరూ అంటారు శిష్యుడే కదా, తెలుసో తెలియకో డబ్బు కాచిపడి ఆ యేసయ్యని పట్టిపోతున్నాడని యేసయ్యకి తెలుసు కదా, యేసుప్రభుకి తెలుసు కదా, యేసుప్రభు వారు ఆపొచ్చు కదా. ఆ యేసుప్రభు వారు అవ్వ ఆ పండు తినేటప్పుడు ఆపేయచ్చుగా. అలాగే దావీదు పాపం ఆపొచ్చుగా. అలాగే క్రైస్తవులన్న వాళ్ళు తెలియక ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఆపొచ్చుగా. తాగేటప్పుడు తాగకూడదని సీస పట్టుకుని పగలగొట్టొచ్చుగా యేసయ్య అని ఇలా రకరకాల ప్రశ్నలు ఎదుగుతూ ఉంటారు. యేసు ప్రభు తెలుసు, కానీ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఎవరిని కూడా ఆయన బలవంతం చేయడు, ఎవరిని కూడా ఆయన బలవంతం చేయడు. జీవము మరణము, కీడు మేలు, మేలు కీడు, మంచేదో చెడేదో అన్నీ చెప్పి అన్నీ బోధిస్తూ సేవకుల ద్వారా తెలియజేస్తూ బైబిల్లో లిఖించబడి చెప్తున్నాడు కనుక
డిసైడింగ్, నిర్ణయం నీకే వదిలేస్తాడు దేవుడు. సృష్టికర్త అయినా ఆయన ఏం చేయాలని చేయగలడు, కానీ బలవంతంగా తీసుకోవడాన్ని ఆ యొక్క అధికారం నీకు వదిలేస్తాడు. అందుకే లోకములో అక్రమం విస్తరించుట చేత పాపము విస్తరిస్తుంది. అందుకే తొందరగా మనుషులకి శిక్ష రావట్లేదని ఇంకా ఎగిరిపోతున్నారు, ఇంకా 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 చెలరేగిపోతున్నారు. మనకి ఇక ఏం కాదు, ఎవరేం చేయగలరు? మనకు డబ్బు ఉంది, బలం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, మనకేంటే అని ఎదురు. దేవుడు మనుషుల్లాగా మనలాగా తొందరపడే దేవుడు కాదు. ప్రతి ఒక్క పనిష్మెంటు వాళ్ళకు వదిలేస్తాడు. వదిలేస్తే ఏముంది? యోధేశ్వరేతను వదిలేశాడు. యోధేశ్వరేతను వదిలేస్తే యోధేశ్వరేత ఏమైనా బాగుపడ్డా? ఊరేసుకు చచ్చాడు. అవునా లేదా? దేవునికి విరోధంగా ప్రవర్తించేవాళ్ళు నాశనానికి గురవుతారు. అయితే దానికంటే ముందుగా ఆ యేసు ప్రభు వారు ఏ విధంగా యోధేశ్వరేతను వదిలేశాడు, మనం కూడా 7 రకాలైన వాళ్ళని వదలాలి. అందరికీ తలకాయ ఇవ్వకూడదు, అందరికీ ఎస్ అనకూడదు, కొన్నిటిని నో, ఐ డోంట్ కేర్, గెట్ అవుట్ అని చెప్పాలి. ఎవరినో ఎలాంటి వాళ్ళు 7 మందిని మీకు చూపిస్తా. ఒకటి ఇప్పుడు చెప్పాం కదా, యెషయా గ్రంథం 26:10 ఏముందంటే, దుష్టులు మీద దయ చూపిన దుష్టులు అంటే ఈ యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళు మీద దయ చూపిన, ప్రేమ చూపిన వాళ్ళ కక్కుర్తి అంతా, వాళ్ళ కోరిక అంతా కుక్కగా పెంట మీద ఉన్నాడు, పందికి పెంట మీద నీళ్ళ డబ్బు మీదే ఉంటుంది. వాడికి ఎంత దయ చూపినా, వాడికి ఎంత ప్రేమించినా, వాడికి ఎంత అధికారం ఇచ్చినా, వాడి ధ్యాస, వాడి శ్వాస, వాడి భాష, వాడి యాక్షన్ అంతా కూడా ఎవరి మీద ఉందంటే 30 వెండి రూకల మీద ఉంది. యేసయ్య ఎక్కడికన్నా ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు సాతాను. అప్పుడైనా అయ్యా నేనేనయ్యా, తెలియక సైతాను చోటిచ్చానయ్యా, నన్ను క్షమించు ప్రభు అంటాడా? అననివ్వడు దయ్యం, అననివ్వడు, భయపడనివ్వడు దుష్టుడు. వాళ్ళు చేసేదే నిజం అనుకుంటారా? వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. సైతానుడు అలా మైమర్పించి మబ్బు కలిగించేసి దానికి పనిష్మెంట్ వచ్చేదాకా తెలియకుండా మత్తులో చేసేసి మనిషిని నాశనం చేసేస్తాం. వీళ్ళే దుష్టులు. ఇలాంటి దుస్తులకి మనం ఎంత దయ చూపినా, ఎంత ప్రేమ చూపినా, అసలు మన ప్రేమ, మన దయ వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని వదిలేయండి, ఇలాంటి వాళ్ళని మీ మనసులను తొలగించేయండి. దేవుని స్తోత్రం. ఇక రెండవదిగా ఎవరంటే దైవ భయం లేని వాళ్ళకి. దైవ భయం అంటే లేనివాళ్ళు. చూడండి, కొంతమంది అమ్మాయి దేవుడు కూడా చర్చి కలపపోతే, ప్రార్థన కలపపోతే, ఇలా చేస్తే అలా దేవుడు ఊరుకోడు, అమ్మో ప్రభు ఉన్నాడు అని ఎవరన్నా ఒక అమ్మ భయపడుతుంది అనుకో, పక్కన ఉన్న ఇంకోళ్ళు అంటారు, హే ఏం దేవుడు, ఆ దేవుడేంటి, బైబిల్ ఏంటి, ప్రార్థన ఏంటి అని. వీళ్ళకి ఏమి లేదు చెప్పండి. దైవ భయంతో లేనటువంటి వాళ్ళని మీ దగ్గర దవాపులోకి రానివ్వకండి. మీ మేలు కోరి ఈ సందేశం వింటున్న వాళ్ళందరూ ఆశీర్వాదం కోరి నేను చెబుతున్నా. ఒకటి, దుష్ట స్వభావం, ఇస్కరియోతు యోధా లాంటి వాళ్ళని దగ్గర రానివ్వకండి, వాళ్ళని వదిలేయండి. రెండవదిగా దైవ భయం అంటే లేని వాళ్ళను. ప్రసంగి గ్రంథం 8:11 నుండి 13 వచనాలు మనం చూస్తే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగబోట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారు. వీళ్ళు దుష్క్రియలు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి దైవ భయం ఉండదు. దేవుడేమో మారతారు లేని ఓర్చుకుంటున్నాడు, కానీ వీళ్ళు అట్లా అనుకోరు. మనం ఎన్ని చేసినా దేవుడు మెచ్చుకుంటాడు. ఇంకా కలిసి వస్తుంది, ఇంకా రూపాయి సంపాదిస్తున్నాం, ఇంకా మనకు మంచి మనుషుల్లో గౌరవం వచ్చేస్తుంది, ప్రేమ పెరిగిపోతా, ఇదే హాయి ఉందే అనుకుంటారు. కానీ వాళ్ళకి భయం అనేది, అయ్యో దేవుడిని దుఃఖ పెడుతున్నాను, దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను బ్రతుకుతున్నాను,
దేవుడు ఏందో అన్న ఒకరోజు నన్ను దెబ్బ కొట్టాడు, నేను ఏమైపోతాను అయ్యో అనే భయం ఉండదు. ఇక మూడవదిగా చూడండి, మూడవదిగా ఎవరంటే మత్తయి సువార్త 18 అధ్యాయం 15 నుండి 17 వరకు. మత్తయి సువార్త 18 అధ్యాయం 15 నుండి 17 వరకు. మీ సహోదరుడు ఎవరైనా, మన సహోదరుడు తోటి వాళ్ళు ఎవరైనా తప్పిదం చేసినా పొరపాటు చేసినప్పుడు వాళ్ళని మనం గద్దించి ఇలా కాదు అలా ఉండు, అలా కాదు ఇలా ఉండు సరిచేసి చెప్తే, ఓ మీరు చెప్పినందుకు మీకు వందనాలు, నేనేమనుకోను, మీరు నన్ను తిట్టినా పర్లేదు, మీరు నన్ను గద్దించినా పర్లేదు, మీరు నన్ను శిక్షించినా పర్లేదు, కానీ నా మేలు కూడా చెప్పినందుకు వందనాలు, థ్యాంక్స్ అంటారు. కొందరు అలా అనరు, నువ్వే మాకు చెప్తావా, మాకు అన్నీ తెలుసులే, మాకు అన్నీ తెలుసు అని అంటారే. అలాంటి వాళ్ళంట చూడండి 17 వచనం ఉంది, మత్తయి సువార్త 18:17 వచనం. అట్లా మాకు అన్నీ తెలుసు నీ మాట అన్నటువంటి వాళ్ళని అన్యుడిగా సొంకరిగా అంటే తృణీకరించి చెత్తలో పడేస్తాం చూడండి, డస్ట్లో పడేస్తాం చూడండి, కొన్ని అట్లా తీసవతల పారాయాలి నీ మాట. నీ మాటకు నేర్చరికి నీ గద్దెంపులో పడిపోతాయి. ఇక 4వదిగా చూడండి, 2 తిమోతి పత్రిక 2:16 ఉంది. 2 తిమోతి పత్రిక 2:16 ఉంది. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు ఉండుమో, అట్టి మాటలాడేవాడు మరీ ఎక్కువ భక్తిహీనులు అవుతారు. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు చెప్పుకుంటారు. చెడు 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 వీళ్ళకి ఇష్టం. ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో కూడా ఎక్కడైనా చెడు జరిగిందని ఎవరైనా ఒక పాస్టర్ గారు కానీ ప్రసంగం ఏదో చెప్పాడనుకో, అక్కడ దానికి వ్యూవర్స్ పెరిగిపోతారు, లైక్స్ వచ్చేస్తాయి, కామెంట్లు ఎక్కువ వచ్చేస్తాయి. వాళ్ళకి యూట్యూబ్ నుండి డబ్బులు కూడా వస్తాయి. వాళ్ళకి మంచి చెప్తే వినరు. ఎక్కడన్నా చెడు జరిగింది, ఎక్కడో ఎవరో చెడిపోయారు, ఎక్కడో ఎవరో పడిపోయారు, ఎక్కడో ఏదో పొరపడదని ఆడి సంగతి వీడికి ఎందుకు అసలు ఇలా ఇలా కొంతమంది డబ్బు సంపాదన కోసం చెప్పేవాళ్ళు ఉంటారు యూట్యూబ్లో. అలాంటి ప్రసంగాలు వినమాకండి. అలాగే మీకు ఎవరైనా చెడు చెప్తున్నారనుకో ఎవరి గుడి మీద వినమాకండి. ఇప్పుడు వాళ్ళెవరి మీద చెప్పిన వాళ్ళు నీ మీద చెప్పరా, ఇంకో చోట పొరపాటు కూడా వినమాకండి. అలాంటి వాళ్ళు భక్తిహీనం అయిపోతారు, అలాంటి వాళ్ళు చెడిపోతారు, చెడగొట్టేస్తారు. ఆ చెప్పుకోవటమే కదండి, ఏముందండి, ఏదో అనుకున్నామే కానీ మాట్లాడుకున్నామే కానీ దాని ఏముందండి బాబు, మేమేం చేయలేదో, మేమేం ఎరగో అంటారు. నువ్వు చెప్పుకుంటున్న ద్వారానే వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. అందుకని మన గాంధీ బొమ్మ మీద తాత మన చెప్పాడు, మన భారత స్వతంత్ర తెచ్చినట్టు ఆయన చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు మాట్లాడకూడదు. కనుక అలాంటి దాని ద్వారా ఏమీ రాదు, నీకు ఏమీ రాదు. ఒట్టి అనవసరమైన మాటలు అక్కడ అలాంటి ఇక్కడ అదే ఎందుకు మనకి అలాంటి మాటలు ఎవరన్నా చెప్తానుకో టైం వేస్ట్, నువ్వు అపవిత్రమైపోతావు. వద్దు, వినమాకండి అలాంటి. ఇక 5వదిగా చూడండి, పైకి భక్తి కలిగిన వారిలాగా ఉంటారంట కొంతమంది, కానీ లోపల ఏముండదు, శక్తి ఉండదు. అంటే పైకి క్రైస్తవులమే, లోన ప్రార్థన ఉండదు, లోన ఆత్మ బలం ఉండదు, వాక్య బలం ఉండదు, దైవికమైన ఆలోచనలు ఉండవు, ఆత్మశక్తి కలిగి ఉండరు, పైకి చాలా నీట్గా ఉంటారు క్రైస్తవులు. అలాంటి వాళ్ళు కూడా దూరం ఉండదు. 6వదిగా చూడండి, 6వది ఏంటంటే సామెతల గ్రంథకర్త 23:6 చెప్తాడు, ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయమాక, వాళ్ళ రుచిగల పదార్థాలు ఆశించమాక. 17:1 సామెత గ్రంథం, రుచైన పదార్థములున్న కలహాలున్న చోట భోజనం చేయమాక, పగవాళ్ళ ఇంట భోజనం చేయమాక. 15:17 ఇలా అంటే అర్థం ఏంటంటే నీ మేలు ఆరవలేని వారికి దూరంగా ఉండు. ఇక 7వదిగా నీ మనసును నొప్పించే వారికి దూరంగా ఉండు. వాళ్ళని వెలివేసి నువ్వేలేసి చిన్న మాట చెప్పి ముగిస్తా.
సొదొమ గొమొర పట్టణంలో ఎవరున్నారంటే లోతు ఉన్నాడు. ఆ పట్టణం ఎలాంటిదంట? దుర్మార్గులు. ఈయన మరి దుర్మార్గులు అయితే దేవుడు ఏం చేశాడు? ఆ పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చాడు. దేవుడే దిగి వచ్చాడు. నాశనం చేయకముందు దేవుడు ఏం చేశాడు? ఈ లోతును తన ఫ్యామిలీని ఏం చేశాడు? దేవుడు ఆ పట్టణం వెలుపలకి తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోమన్నాడు. నేను ఈ పట్టణం కాల్చేస్తాను. నేను అంటాను ఇక్కడనండి, దేవుడు దిగొచ్చే ముందే చెప్పకముందే ఈయనే బాబు ఇక్కడ నాకు చాలా మనసు బాధగా ఉంది, మన విధానంలో లేరు ఇల్లు, ఇక్కడ నుండి నేను బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ పిల్లలతో కూడా సర్దుకుని బయటికే కానీ ఈయనే కానీ, ఎందుకంటే ఆయన బంధువు ఉన్నాడు కదా, అబ్రహాం ఉన్నాడు కదా, ఇక్కడ పరిస్థితులు బాగాలేదన్నా, ఈ పట్టణం చాలా దుర్మార్గం ఉంది, వరుసలు లేవు, ఆయిల్ లేవు, చిన్నాన్ని లేదు, పెద్దాన్ని లేదు, మగాన్ని లేదు, ఆడని లేదు, చాలా భయంకరంగా ఉంది, నీ దేవుని దృష్టిలో దుర్మార్గం కనుక నేను ఇక్కడ ఉండలేను, నేను వచ్చేస్తానని ఆయనే ముందు వెళ్ళిపోతే ఎలా ఉండేది? ఆయన భార్య వెనక్కి తిరిగి చూసేది కాదు, తర్వాత వాళ్ళ పిల్లలు చనిపోయేవాళ్ళు. నీ మనసు, నీ ఆత్మీయతకి, నీ విశ్వాసానికి, నీ భక్తి జీవితానికి అభ్యంతరకరంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఉండవాక బయటికి ఆ దేవుడు తప్పిస్తాడు. తప్పించిన తర్వాత లోతు పరిస్థితి ఏమని చెప్పండి? తన భార్య వెనక్కి తిరిగి అదే ముందే ఈయన సర్దుకుని వెళ్ళిపోతే. అందుకే ఉగ్రత రాకముందే, దేవుని తీర్పులు రాకముందే, శిక్ష రాకముందే ఇది ఇక్కడ మనకు మంచిగా లేదు, తెలిసిపోద్ది ఇక్కడ వాతావరణం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి మనుషుల మధ్యలో, అలాంటి స్నేహితుల మధ్యలో, అలాంటి బంధువుల మధ్యలో నువ్వు ఉండకుండా బయటికి రా. అప్పుడు క్షేమంగా నీ కుటుంబంతో కూడా విడిపించబడతావు. శిక్ష ఉగ్రత వచ్చినప్పుడు తొందరపాటులో ఏమో నీ భార్య నీలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీళ్ళతో నీ భర్త ఉంటాడో లేదు, నీళ్ళతో నీ పిల్లలు ఉంటారో లేదు, నీకులాగా ఆ అవకతవకలు, ఆ నష్టాలు కష్టాలు రాకముందే ముందే జాగ్రత్తపడు. ఈ 7 రకాలైన వాళ్ళని నువ్వు వెలి, 7 రకాలైన మనుషులు దూరం ఉండు. ఈ 7 రకాలైన విషయాలు మళ్ళా వినాలా? 7 రకాల మనుషుల గురించి మెస్సియాస్వరం యూట్యూబ్ ఛానల్లో వినండి. గాడ్ బ్లెస్ యు ఆల్.